ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు అయితే గెలిచిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు అయితే మిస్సింగ్. మాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా సమస్య ఉంది చెప్పుకోవాలంటే మటుకు ఆయన అయితే ఎక్కడో కూడా కనిపించిన దాఖలు అయితే కనిపించట్లా. మరి ఆయన ఎక్కడ కలవాలి ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది మాకైతే. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? ఏమన్నాండి, ఆయన ఎప్పుడో ఓట్లు వేసినప్పుడు చూసాం. బీజేపీ ఆయన సుజనా చౌదరి గారు అని అన్నారు. ఆయనకు వచ్చి ఇప్పుడు వచ్చి ఆయన మొహం కూడా మనం అంతగా పర్టికులర్గా చూడాలి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది ఈ 6 నెలల్లో? అసలు ప్రజెంట్ డబ్బులుగా అయితే కనుక తోలుకున్నాం, కానీ తోలుకునే దాంట్లో రూపాయి మిగలట్లేదు. ఆటో తోలుకున్నాం, ఆటోలో అసలు రూపాయి మిగలట్లేదు. దానితో పోలీసు వాళ్ళు కూడా విపరీతంగా ఇప్పుడు ప్రతి దానికి ఏదో వంక పెట్టి కేసులు రాసే పనులోనే ఉంటున్నారు తప్ప వేరే ఏది కూడా మాకు అయితే ఇది లేదు. గతానికి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందంటారా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గతానికి ఇప్పుడు కంటే గతంలో ఏదో విధంగా అన్నా సరే కొంచెం రాబడి, కానీ ఏదన్నా పోలీసు వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ మీద జాలి చూపించి కొద్ద గొప్ప చూడకుండా వదిలేసేవాళ్ళు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పోలీసు వాళ్ళు అయితే అసలు మరి అంటే యూనిఫామ్ ఉండాలి, మంచిది. ఆటో డ్రైవర్ యూనిఫామ్ అనేది మంచిది. కానీ ఇవాళ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా ఆటో ఫీల్డ్లో ఎక్కువైపోయినాయి. ముందు అలాంటి వాటి మీద చర్యలు బాగా తీసుకోవాలి, వాటిని అరికట్టాలి. అంతే తప్ప ఇవాళ నిజాయితీగా ఉన్న వాళ్ళు మటుకు పట్టించుకుంటున్నారు, కానీ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మటుకు పట్టించుకోవట్లా. ఇవాళ 1 టౌన్ ప్రాంతంలో చూస్తే 100కి 98% మంది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలే. ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ సందుల్లో లేదు, ఎక్కడా లేదు. విపరీతంగా టైర్లు లేపి తోలుతూ రీల్స్ కూడా పెడుతున్నారు. కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు అవి పట్టించుకోవట్లేదు. కాబట్టి వాటి మీద కూడా తీసుకుంటే బాగుంటుంది. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? సూపర్ 6 అయితే ఇప్పుడు వచ్చి అమల్లో అయితే ఒక పెన్షన్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి అయితే మిగతా ఏది కూడా అమల్లో అయితే చేయట్లేదు. అందరికీ గతంలో తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా సరే ఎప్పుడు అమలు చేసింది అయితే ఏమీ లేదు. ఈసారి చేస్తారని అయితే మేమైతే నమ్మైతే ఓట్లు అయితే వేయలేదు. అది